పరిశుద్ధ వాక్యంలోనికి మనం త్వరబడి వద్దామండి. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, దాని 44వ వచనాన్ని మనం చదువుదామండి. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 44. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రభు అయిన యేసు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు వస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. కాబట్టి మీరందరూ సిద్ధముగా ఉండండి అని చెప్పడం జరిగింది. మనము సిద్ధపడడానికి ప్రభు ప్రత్యేకమైన ఒక ఆజ్ఞ మనకు ఇచ్చారు. ఈ లోకంలో సిద్ధపాటు లేకపోతే సడన్గా ప్రభు వస్తాడు, మనం విడవబడిన వారుగా ఉంటాము. మన మరణమా ఆయన రాకడ ముందు జరిగేది మనకు తెలియదు. దేనికైనా మనం ఎవ్రీడే వీ నీడ్ టు బీ రెడీ, మనం ప్రిపేర్ అయి ఉండాలి. కనుక దేవుడు మన గురించి ఆశించిన తన ఉద్దేశములను సఫలపరచడానికి తగినటువంటి ఒక మనస్సు మనం కలిగిన వారమై ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ సందర్భంలో కొన్ని సందర్భాలు మనము అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు అంతా కూడా కుండుబడిపోయినట్లు మనకు అనిపిస్తుంది. అయ్యో, ఒక మాట చెప్పలేదు, ఏం చెయ్యాలో నాకు తెలియదు అని చెప్పి కొందరు అయోమయంలో ఉంటారు. సో ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది మనకందరికీ అవసరం. సపోజ్ నెక్స్ట్ మంత్ 15కు ఒక మ్యారేజ్ జరుగుతుందని అనుకుందాం. ఆ మ్యారేజ్ కొరకు ఆ మ్యారేజ్ జరుగుతుందని చెప్పి మనం హ్యాపీగా నిద్రపోతే సరిపోదు. దాని కొరకు చాలా అరేంజ్మెంట్స్ మనం చేయాలి. ముఖ్యమైనది పిలవాల్సిన వారి లిస్టు తయారు చేయడం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి కనబడుతూ ఉంటే మనం అయ్యో మిస్ అయిపోయిండు అని మనకు అనిపిస్తుంది. వారందరూ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకు సహాయం చేసిన వారు, ఒకప్పుడు మనల్ని నిలబెట్టిన వారు, ఒకప్పుడు మనకు ప్రోత్సాహం ఇచ్చిన వారు, వారిని మనం ఎట్లా మర్చిపోయినాం? ఈ సమీప కాలంలో వారితో మనము కాంటాక్ట్స్లో లేదు గనక లిస్ట్ తయారు చేసినప్పుడు మనం వారిని మర్చిపోయాం. కొంత అన్ఎక్స్పెక్టెడ్ అడావుడీస్ మనకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే చేయవలసిన పనులు చేయకుండా వేరేదో చేయడానికి పోతాం. సడన్గా మన లైఫ్లోకి ఏదో ఒకటి వస్తూ ఉంటే ప్లాన్ చేసిన ప్రోగ్రాం అక్కడ వదిలేసి ప్లానింగ్ లేని దానిని సడన్గా మనం చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు మందిరంలో కూర్చున్న మీరందరూ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. నేనేదో చక్కగా కార్యములు చేస్తూ ముందుకు వెళ్దాం అనుకుంటే సడన్గా ఒకరు సిక్ అయ్యారు. అన్ని ప్రోగ్రామ్స్ పక్కకు పెట్టినాం, సిక్ అయిన వ్యక్తిని తీసుకొని హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ వెళితే అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ చాలా కన్ఫ్యూషన్ చేస్తారు. ఆ సమయంలో సరైన ఒపీనియన్ మనం తీసుకోకపోతే మనం నిజంగా నష్టపోతాం. మన లైఫ్ చాలా ఇబ్బందులో పడతాం. అప్పుడు మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్ మనకు సజెషన్ ఇవ్వాలి. ఇది ఫలానా ప్రాబ్లం, ఫలానా డాక్టర్ లేదా ఆ డిపార్ట్మెంటే దీనికి సరిగా ఉంది, మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి అని చెప్పి డాక్టర్ గారు మనకు అడ్వైస్ ఇస్తే మనం సూటిగా ఆ పర్టికులర్ డాక్టర్ని కలిసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అది కాకపోతే మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పిన మాటలను బట్టి మనం వెళ్ళి డబ్బు నష్టం చేస్తాం, ఆరోగ్యం నష్టపరుస్తాం, కొన్నిసార్లు ప్రాణం కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సిద్ధపాటు, ప్రిపరేషన్, ఏ కార్యమైనా దానికి ఒక అడ్వైస్ తీసుకోవడం, మనం దాని కొరకు ప్రయత్నం చేయడం, మనం రెడీ కావడం, ఇవన్నీ మన జీవితంలో అవసరమైనటువంటిదే. ప్రభు తన శిష్యులతో చెప్పారు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సీఎం గారు మన పట్టణానికి వస్తున్నారు అనే కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది.
జిల్లా కలెక్టర్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. అప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కొన్ని పనులు చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు మరికొన్ని పనులు చేస్తారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్ వారు ఆ పనులు చేస్తున్నప్పుడు సీఎం గారు వచ్చే ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. దీనికి ఒక్కరో ఇద్దరో పని చేస్తే సరిపోదు. కుటుంబం కూడా అటువంటిదే. ఇంటి యజమానుడు ఉన్నాడు, యజమానురాలు ఉన్నారు. తల్లికి అన్ని బాధ్యతలు వదిలేసినటువంటి భర్త, పిల్లలు ఉన్నారు కొన్ని ఇంట్లో. ఆ తల్లి బ్రేక్ డౌన్ అయిపోతుంది, సిక్ అయిపోతుంది. ఆమెను ప్రొటెక్ట్ చేయవలసిన కుటుంబ సభ్యులు ఆమె రక్తం పీల్చే దోమల్లాగా తయారవుతారు. అన్ని పనులు చేసి ఆమెకి మెడ నొప్పియా, నడుము నొప్పియా, నరాలు లాగడమా, ఆమెకి ఏమేమో గాబరగా ఉంటే మనకేం అర్థం కావడం లేదు. తనకు నిద్ర సరిపోవడం లేదు, తనకు రెస్ట్ సరిపోవడం లేదు. ఈ విషయాల్లో ఎవరు పట్టించుకోరు. ఒక కుటుంబం చక్కగా ముందుకు నడవడానికి తండ్రి, తల్లి, పిల్లలు అందరూ సహకరించినప్పుడు ఆ కుటుంబం చక్కగా ముందుకు వెళ్తుంది. ఒక పట్టణం చక్కగా ఉండాలి అంటే జిల్లా కలెక్టర్తో కలిసి అన్ని డిపార్ట్మెంట్ వారు సరిగా పనిచేయాలి. మున్సిపల్ సిబ్బంది, మన ఇంటి ముందున్న మోరీ క్లీన్ చేసే వారిని మనం చాలా తక్కువ చూస్తాం కొన్నిసార్లు. వారు అందరికంటే ఇంపార్టెంట్. వారికి మనం ఇవ్వవలసిన గౌరవం ఇస్తే వారు ఖచ్చితంగా మన ఏరియా శుభ్రం చేసిపోతారు. మనం వారి మీద ఏమైనా ఓవర్ యాక్షన్ చేసామనుకో మన వాడ వదిలేస్తారు వారు. అక్కడ ఇవన్నీ జమ అవుతుంది. మనం ఫోటోలు తీస్తాం, కంప్లైంట్ చేస్తాం. ఎన్ని చేసినా మనస్ఫూర్తిగా ఒకరు మనకు చేసిన సేవకు, బలవంతంగా చేయించుకున్న సేవకు తేడా ఉంది. ఇంట్లో పనివారు ఉంటారు, ఆ పనివారిని ప్రేమించి పని చేయించుకోవడం ఒక వంతు, అరిచి గొడవ చేసి పని చేయించుకోవడం ఇంకో వంతు. ప్రేమగా చక్కగా వారిని కూడా మనం చూసుకుంటూ ప్రేమించుకుంటూ పని చేపిస్తే వారు మనస్ఫూర్తిగా చేస్తారు. లేకపోతే సోఫా కింద సగం ఉంటుంది, మంచం కింద సగం ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఊడ్చినప్పుడు ఇన్ని చెత్త ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన సహోదరి చేసిపోయినదే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ ఓ ప్రిపరేషన్, అన్నిటికీ ఓ సిద్ధపాటు మన జీవితంలో ఉండవలసిన అవసరత ఉంది. ఎవరికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ వారికి ఇవ్వాలి. అందరూ కలిసి పని చేస్తున్నప్పుడు మాత్రమే నడుస్తుంది. సంఘం అటువంటిదే. ఒక పాస్టర్మ గారు మాత్రం ఆలోచిస్తే సంఘం నడవదు. కమిటీ వారు మాత్రం ఆలోచిస్తే సంఘం నడవదు. దానికి సభ్యులందరూ వారి మాటకు బద్దులై ఉండాలి, సమర్పణ కలిగిన వారై ఉండాలి. మనం అందరం కలిసి దీనిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనకుంది. ఏదైనా సక్సెస్ఫుల్గా ముందుకు జరగాలంటే దానికి కొందరు సాక్రిఫైస్ చేయాల్సిందే. నిన్న రాత్రి నేను ఇక్కడి నుంచి 11 o'clock వెళ్ళాను. కొంతమంది ఇక్కడ పని చేస్తున్నారు అప్పుడు కూడా. సో ప్రతి విషయంలో ప్రిపరేషన్ ఉంటే కొందరు నోట్ చేస్తారు, కానీ కొందరికి అదేం తెలియదు. వారి కుర్చీ ఉన్నది, వాక్యం ఉన్నది, పాటలు ఉన్నది, అంతకన్నా మించింది ఏది చూడరు. ఈరోజు బాగుండే, క్లారిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది అని ఆలోచించే వారు చాలా తక్కువ మంది. కొందరు లేట్గా వస్తారు, మొదట పోతారు, వారివన్నీ పట్టించుకోరు. కొందరు ఎర్లీగా వస్తారు, అందరూ పోయిన తర్వాత పోతారు, వారే ఇవన్నీ పట్టించుకునేవారు. కనుక ప్రిపరేషన్ అనేది ప్రతి సంస్థకు, ప్రతి ఇంటికి, ప్రతి సంఘానికి, ప్రతి ఆఫీస్కు ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండాలి. పిల్లలకు టీచర్స్ చెప్తారు, మీ యాన్యువల్ ఎగ్జామ్ వస్తుంది, ఇంకా 3 నెలలు ఉన్నాయి. అది విన్నప్పుడు 3 నెలలు ఉన్నాయి కదా అంటే 90 రోజులు ఇప్పుడే ఎందుకు కకృతి అని మనం అనుకోకూడదు. ఈ 90 daysలో 1 year చేయలేకపోయినటువంటి పెయింటింగ్ అన్నీ కూడా చేస్తూ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయిన ఆ స్టూడెంట్ ధన్యుడు. నేను నా సమయాన్ని సద్వినియోగం చేశాను,
నేను నా పనులు చక్కగా చేశాను, నేను చేయవలసింది అన్నీ చేశాను గనక దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసి ప్రార్థన చేస్తారు. ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభు వచ్చిపోయిన తర్వాత కూడా సంఘాలు నడుస్తుందండి. అప్పుడు కూడా కోయర్ వారు వస్తారు, అప్పుడు కూడా ప్రసంగికులు ఉంటారు, అప్పుడు కూడా డప్పు వాయించే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి తెలుసా? వారి ప్రిపేర్ లేకుండే. వారికి ప్రభుతో పోవాలనే ప్రిపరేషన్ లేదు, కానీ ఇక్కడ కనబడాలనేటువంటి ప్రిపరేషన్ ఒకటే ఉండే. సో దేవుని సమయము అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుందని ప్రభు తెలియపరుస్తున్నారు. ఆయన రాజాదిరాజుడిగా తిరిగి వచ్చుచున్నాడు అనే విషయాన్ని మనం పఠనం చేస్తున్నప్పుడు బైబిల్లో చాలా స్పష్టమైన మాటలు దాని గురించి తెలిపినది కొన్ని మనం ఈరోజు చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మనం కన్సిడర్ చేయవలసినది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుచున్నాడని ఆది కాండములోనే ప్రభు చెప్పాడు. 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేయును. అది నిన్ను తల మీద కొట్టును, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాడు. సర్పముతో మాట్లాడుచున్నప్పుడు లేక సాతానుతో మాట్లాడుచున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు నేను వైరం కలుగజేస్తాను. ఇది ఫైనలీ మనం సిలువలో చూసాం. యేసుక్రీస్తుని మరణానికి అప్పగిస్తే నేను గెలిచాను అని సాతాను అనుకున్నాడు. కానీ ప్రభు మరణించిన తర్వాత 3వ దినం తిరిగి లేచినప్పుడు ఆయన తల మీద కొట్టాడు. అందుకే మనం జయశాలులుగా జీవిస్తున్నాం. మనం బైబిల్లో చదువుచున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు కొలొస్సీ పత్రికలో, వానిని నిరాయుధనిగా చేసి బహాటంగా వేడుకకు కనపరచాడు. తన దగ్గర ఏ ఆయుధం లేకుండా దేవుడు వాణ్ణి ఓడించాడు కలువరి సిలువలో. ఇది ఆ ఆరంభ దినముల్లోనే దేవుడు పలికినట్లు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదువుచున్నాడు. ప్రభు తన శిష్యులతో మాట్లాడుచు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మను తీసుకొని పోవుదును అని చెప్పాడు. కనుక ప్రభు మరలా వస్తాడు అనేటువంటి విషయం అక్కడ చెప్పారు. యేసుక్రీస్తు అపవాదిని ఓడించడానికి మొదటిసారి ఆయన వచ్చాడు. ఆయన పాపము మీద అధికారం పొందాడు, మనకు రక్షణ మార్గం తెరిచాడు, అపవాదిని సిలువలో ఓడించాడు. కానీ అపవాదికి అనంత నాశనం జరిగేది తన 2వ రాకడ తర్వాతనే. అప్పుడు వానిని సదా బంధించి అగ్నిగుండంలో పడవేసేటువంటి ఒక కార్యం జరుగుతుందని బైబిల్ చెప్తున్నారు. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు మన కోసం మరలా వస్తాడు అనే మాట ఆయన తెలియపరిచాడు. ఇంకా ప్రభు పరలోకమునకు ఆరోహణమైపోయిన సమయంలో ఆందోళన చెంది పైకి చూచుచున్న శిశు బృందాన్ని దూతలు వచ్చి పలికించిన మాట చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకం వైపు వెళ్ళిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆయనను ఏ రీతిగా చూచారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అనే విషయాన్ని తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన ప్రభువు ఖచ్చితంగా వస్తాడు అని మనకు ఎన్నెన్నో ఉదాహరణలు, ఎన్నెన్నో
సూచనలు, ఎన్నెన్నో మాటలు మనకు తెలియపరిచి మనమందరం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అని ప్రభు మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు పరలోకమునకు ఆరోహణమైపోయిన తర్వాత పరిశుద్ధాత్మను మన కోసం పంపించాడు. అప్పుడు చాలామంది అనుకున్నాడు యేసుని రెండవ రాకడ జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి యేసు ఇక్కడ లేడు అనే ఆ ఫీలింగ్ లేకుండా చేశాడు. పరలోకములో ఉన్న దేవుని చిత్తం అంతా కూడా పరిశుద్ధాత్ముడు బయలుపరిచి సంఘమును చక్కగా నడిపించినప్పుడు ప్రభు రెండవసారి వచ్చేశాడు అని వారు అనుకున్నారు. కానీ ఆయన రెండవసారి వస్తాడు అనే దాన్ని మనం పరిశీలిస్తే అదొక పర్సనల్ కమింగ్. ఆయన వ్యక్తిగతంగా వస్తాడు, వ్యక్తిగతంగా మనల్ని చేర్చుకుంటాడు. తన కోసం సిద్ధపడిన తన బిడ్డలను ఆయన చేర్చుకోవడానికి వస్తున్నాడు. మనము చదివిన 14వ అధ్యాయం 3వ వచనం అక్కడ మనం తెలియపరుస్తున్నాం, నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరుండులాగన మిమ్మను నా యొద్దకు తీసుకొని వెళ్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ యూ బ్యాక్. నేను వచ్చి మిమ్మను నా యొద్ద ఉండుటకు తీసుకొని వెళ్తాను. ఇదొక పర్సనల్ విజిటేషన్. అది లోకానికి తెలియదు. యేసుప్రభు రాకడకు 2 ప్రత్యక్షతలుంది. ఒకటి రహస్య ప్రత్యక్షత, రెండోది బహిర్గత ప్రత్యక్షత. రహస్య ప్రత్యక్షత తన బిడ్డలకు మాత్రమే తెలుసు. తన కోసం కనిపెట్టుచున్న తన పరిశుద్ధులను చేర్చుకోవడానికి ప్రభు వస్తాడు. అది లోకమంతటికి తెలియదు. ఆయన మనల్ని తన సన్నిధిలో చేర్చుకోవడానికి వచ్చినప్పుడు లోకానికి తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన సూచన ఉదాహరణ మళ్ళీ చెప్తాను. అయస్కాంతం కింద పడేసి ఆడుకుంటున్న పిల్లల అయస్కాంతంలో అంటుకునేది ఇనుము మాత్రమే. ఐరన్ పౌడర్ ఆ అయస్కాంతమును పట్టుకుంటుంది. దాని పక్కన ఏమేమి ఉండే, బేడి ముక్కలు, అగిపుల్లలు, చెత్త కాగితాలు అన్నీ ఉంటాయి. వాటికి తెలియదు అయస్కాంతం వచ్చిందని. ప్రభు రాకడ ఎవరికి తెలుసు? తన బిడ్డలకు మాత్రమే తెలుసు. ఆయన రాకడ కొరకు కనిపెట్టిన వారు మాత్రమే ఆయన రాకడను తెలుసుకుంటారు. కనుక మీరు ఆయనతో కనెక్షన్ లేని వారైతే ఆయన వచ్చాడనేది మీరు నమ్మనే నమ్మరు. ఆపరేషన్ థియేటర్లో సగం ఆపరేషన్ అయింది, డాక్టర్ మాయం. డాక్టర్ గారు కనబడతలేదు. సడన్గా రెప్పపాటున పేషెంట్ మాయం. సర్జరీ చేస్తూ ఉంటే అది ఇటు ఇవ్వు అని చెప్పి అటు తిరిగి ఇటు చూసే టేబుల్ మీద పేషెంట్ లేరు. అయ్యో ఎంత ఆందోళనో. వారు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ వదిలిపెట్టి బయటికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. రిసెప్షనిస్ట్ కనబడతలేదు, సెక్యూరిటీ కనబడతలేదు. అందరినీ వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొని తిరిగి ఆ వ్యక్తి కనబడడం లేదు. ప్రభు వచ్చేశాడు. తన ప్రజలను తన దగ్గర చేర్చుకున్నారు. విమానంలో ప్రయాణం చేస్తుండగా పైలట్ ఎత్తబడతాడు. విమానం ఎక్కడికో పోయి కుప్పగూలకూడదని రక్షణ పొంది క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుచున్న పైలట్కు కో పైలట్గా ఆ అనుభవం లేని వారిని ఖచ్చితంగా విమాన కంపెనీలు పెట్టేశారు. ఎందుకంటే వాడు పోయినా వీడు దించాలనే ఉద్దేశం. ఇద్దరు కలిసిపోతే అందులో ఉన్న ప్రయాణికులందరూ ఆగమైపోతారని ఇవన్నీ ప్లానింగ్ చక్కగా జరుగుతూ ఉంది. కనుక నేను మీకు చెప్తున్నాను, ఇంకా సమయం ఉందిలే అని బోధించే బోధకులు కూడా కొందరు ఉన్నారు. యేసు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కనుక విశ్వాసులారా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. జీవితమును సరిచేసుకోండి. రేపు మాపు అని మనం వాయిదా పెట్టడానికి వీల్లేదు. ఆయన సమీపంగా ఉన్నాడు అనే విషయం తెలుసుకునే కొలది జాగ్రత్త కలిగిన వారిగా మనం నడవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూస్తారు. ఇది ఆయన బహిర్గతంగా వచ్చేటువంటిది. అప్పుడు ఆయన పాదములు ఒలివల కొండ పైన తాకుచున్నప్పుడు ఒలివల కొండ చీలిపోతుంది, అక్కడ పెద్ద మైదానం ఏర్పడుతుంది. అందుకే జియాలజిస్టులు యెరూషలేములో 7 స్టార్ హోటల్స్ కట్టడానికి సర్వే చేస్తున్నప్పుడు వారికి శాస్త్రవేత్తలు తెలియపరిచినది, దీనికి ఒక భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. ఒలివల కొండ ఆ ప్రాంతం అంతా కూడా ఒక భూకంపం వచ్చేటువంటి ప్రమాదంలో ఉంది. ఇక్కడ 7 స్టార్ 5 స్టార్లు కట్టడానికి వీల్లేదు. బైబిల్ చెప్తున్నారు, యేసయ్య పాదములు ఒలివల కొండపై మోపుచున్నప్పుడు కొండ 2గా విభజించబడును. ఆయన రాకడ సమీపమైంది. విశ్వాసి, నీవు సిద్ధంగా ఉన్నావా? అనుకోని గడియలో ప్రభు వస్తే విడవబడిన గుంపులో నీవు ఉంటావా? ఎత్తబడే గుంపులో నీవు ఉంటావా? గనక దేవునికి ప్రియమైన బిడ్డగా నడవడానికి నీ జీవితం నువ్వు సమర్పించుకోవాల్సిన అవసరత ఉంది. ఆయన రాకడను గురించి మొదటి తెస్సలోనికే పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకై ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, యేసు ప్రభు వస్తాడు. దానికి ఎప్పుడు సమయం అని అడిగితే ప్రభువుకు కూడా తెలియదంట. ఆయన అంటున్నాడు, అది తండ్రికి తప్ప మరి ఎవరికి తెలియదు. తండ్రి బూర ఊదుచుండగా ప్రధాన దూత శబ్దం వేస్తాడు. అప్పుడు దూత సమూహం అంతా ఆర్భాటముతో ఆయనతో కూడా రావడానికి సిద్ధపడతారు. ఈ కార్యం జరుగుట ఇది తండ్రికి మాత్రమే తెలుసు అని బైబిల్ చెప్తున్నారు. 2వ తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదామండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారును వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మిమ్మల్ని సమర్పరిచిన వారికి శ్రమ అప్పుడు కలుగును. మరియు దేవుడు తన కృపచేత మనల్ని చేర్చుకొని ఆదరించి సువార్త వలన రక్షింపబడిన బిడ్డలకు ఆదరణ అనుగ్రహించును, విశ్రాంతి అనుగ్రహించును అని పరిశుద్ధ వాక్యంలో మనకు తెలియపరుస్తున్నారు. ఇక్కడ నిందలు, హింసలు, శ్రమలు మనకు ఎదురైనా ఇది తాత్కాలికం అని మనం గుర్తించి ఆయన కోసం కనిపెట్టాల్సినటువంటి అవసరత ఉంది. 10వ వచనములో ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమునకును దండన పొందుదురు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని అవమానించిన వారు, దేవుని సువార్తికులను హింసించిన వారు, దేవుని నామమును లయపరచడానికి ప్రయత్నించిన వారందరూ ఏమైపోతారు? వారు శిక్షకు గురి అవుతారు. నిత్యమైన నాశనాన్ని వారు పొందడానికి కారకులవుతారు అని బైబిల్ స్పష్టంగా
తెలియపరుస్తున్నారు. గనక ప్రభు కొరకు సిద్ధపడిన తన బిడ్డలను చేర్చుకోవడానికి ప్రభు వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకు ఖచ్చితంగా తెలియపరుస్తున్నారు. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మమ్మను మీరు నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం. నీకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. మీ చిత్తమంతయు మా జీవితం ద్వారా నెరవేర్చడానికి ఇదిగో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. జీవిత యాత్రలో అలసిపోకుండా, త్రొట్టిల్లకుండా మీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మేము ఉండడానికి తగినట్లు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయ హస్తం చాపుమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి క్షేమం అనుగ్రహించి నీవే మహిమ పొందమని ఈ దినమందు మేమందరము నీ రాజ్యమును గురించి, నీ రాకడను గురించి ధ్యానించే ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రం. సిద్ధపాటు కలిగిన వారిగా ముందుకు నడవడానికి కృప చూపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.